హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఈ వీడియోలో మనం నాగేంద్ర స్వామికి ఏ విధంగా పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయి అనేది చూద్దామండి. మీకు జాబ్ లేకపోయినా, జాబ్లో ఏదైనా సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఉన్నా, పెళ్ళి కుదరకపోయినా సరే, ఇంట్లో పిల్లలు కానీ ఏదైనా గొడవలు అలా ఏ విషయాలు ఉన్నా సరే మనస్ఫూర్తిగా నాగేంద్ర స్వామికి మీరు పూజ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నా విషయంలో జరిగింది కాబట్టి నేను అంత ఖచ్చితంగా నమ్మకంతో చెప్తున్నానండి. నా విషయంలో ఏం జరిగింది అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను, వినండి. నాకు పెళ్లి కాకముందు నేను జాబ్ చేసేదాన్ని. పెళ్లి ముందు జాబ్ మానేసాను అనమాట. తర్వాత మళ్ళీ జాబ్ చేయాలనుకున్నాను. అదటి కరోనా టైంలో అసలు జాబ్ లేక ఆ సమయంలో అదే ఇంటి పక్కన వాళ్ళు అలా చెప్తున్నప్పుడు నేను కూడా నాగేంద్ర స్వామికి పూజ చేద్దామని వెళ్ళాను. అక్కడ ఉన్న పూజారిని ఎలా చేయాలి ఏంటి అన్నీ కనుక్కున్నాను అనమాట. అంటే పూజ ఎలా చేయాలి అంటే ప్రతి మంగళవారం పూట పొద్దున్నే ఖాళీ కడుపుతో మీరు వెళ్ళి పూజ చేయాలండి. అంటే పూజా విధానం మొత్తం పూజారులు చెప్తారు. ఓం నాగేంద్రాయ నమః అనే మంత్రం చదువుతూ మనస్ఫూర్తిగా దేవుడిపైన శ్రద్ధతో మంగళవారం చేయండి. ఆ రోజు మనం ఏమీ తినకూడదండి. అంటే అన్నం తినకూడదు. అంటే మనం దేవుడి దగ్గర పళ్ళు పెడతామండి, అరటి పళ్ళు. అవే వాళ్ళు మనకు ప్రసాదంగా ఇస్తారనమాట. ఆ పళ్ళే తినడం బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. నా విషయంలో జరిగింది చెప్తాను. అని మీరు కింద పడుకోవాలండి, మంచం మీద పడుకోకూడదు. మీరు మంచాన్ని కూడా తాకద్దండి. చాలా నిష్టగా ఉండండి. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం లోపు మీరు ఏమీ తినద్దు. వాళ్ళు ఒక 4-5 అరటిపళ్ళు ఇస్తారు. ఆ అరటిపళ్ళతోనే సరిపెట్టుకోండి. ఇంకా కింద పడుకోండి. 9 వారాలు కానీ 11 వారాలు కానీ చేయాలండి. అలా చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితం కనపడుతుందని. నాకైతే నేను స్టార్ట్ చేసిన ఒక 5 వారాలకి అనుకోకుండా నాకు కంపెనీ నుంచి ఆఫర్ అనేది వచ్చిందండి. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అసలు ఎలా చెప్పాలో కూడా తెలియదు. అందుకే నేను అది మళ్ళీ చేద్దాము అని అనుకున్నాను. కానీ ఇక్కడ మాకు దగ్గరలో గుడి లేక నేను సైలెంట్ అయిపోయానండి. కానీ మళ్ళీ చేయాలి, చేస్తేనే బాగుంది. చేసేటప్పుడు లాస్ట్ వారం మటుకి పూజారి మన చేత పూజ చేపించి ఏదైనా దానం వేరే వాళ్ళకి ఇప్పిస్తారండి. అలా ఇప్పించిన తర్వాత పూజ కంప్లీట్ అవుతుందన్నమాట. చాలా అంటే చాలా ఫలితం కనిపిస్తుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్లో కానీ నాకు మెయిల్ కానీ చేయండి మీకు ఎలా ఫలించింది. నాగేంద్ర స్వామి దయ వల్ల నాకు జాబ్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. హ్యాపీగా ఉన్నాను. నాకు కొడుకు కూడా ఉన్నాడు. చాలా అంటే చాలా కూడా ఎవరికైనా జాబ్ పరమైన సమస్యలు కానీ ఇలా ఏమున్నా కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. పోయేదేం లేదు కదా, నమ్మకం ఉండాలండి ప్రతిదాన్ని. మీకు కూడా ఏదైనా మీ లైఫ్లో జరిగిన సంఘటనలు ఏదైనా ఉంటే నాకు మెయిల్ చేయండి, లేకుంటే కామెంట్లో అయినా చెప్పండి. నేను అనేది వీడియో చేసి చెప్తానండి. అంటే మన ద్వారా ఒకరికి ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతోనే చెప్తున్నానండి. ఇంతవరకు చూశారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను.